జై కలమ్మ తల్లి. నేను హీరోగా కావాలనే ఆలోచన, ఇంటెన్షన్, ఆ కోరిక రోజు రోజుకి నా అలా పెరుగుతున్నాయండి. ఏంట్రా నేను కాక మొన్న వచ్చి అప్పుడే నువ్వు చందమామలోకి వెళ్ళి కూర్చోవాలంటావు ఏంట్రా అని అంటారా? నిజమేనండి. ఎందుకంటే మనిషి జీవితం చాలా చిన్నదండి. ఆశలు, కోరికలు అనేవి మనిషికి సహజం అండి. అవి నెరవేరాలంటే చాలా కష్టపడాలి, చాలా శ్రమించాలి. ఇలా పోతేనే మనకి ఆ సక్సెస్ అనేది దక్కుతుంది. అయినప్పటికీ మనకి ఆ సక్సెస్ దక్కలేదంటే మనకి అదృష్టం లేదని మనం అర్థం చేసుకోవాలి ఇంకా. సో ఫైనల్లీ ఈ డిసిషన్కి అయితే వచ్చానండి. స్టోరీ నాదేనండి. ఈ మూవీలో 5 మంది హీరోయిన్లు అయితే ఉంటారండి. ఈ స్టోరీని 30% అయితే కంప్లీట్ చేశాను. మిగతా 70% స్టోరీని ఒక రైటర్ చేతిలో పెట్టి దీన్ని డెవలప్మెంట్ చేసి ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని, సార్ మా మూవీకి ఇలా ప్రొడ్యూసింగ్ చేయండి సార్, మా సినిమాలో మంచి కంటెంట్ ఉన్న సినిమా సార్ ఇది, ప్రతి ఒక్కరూ ఈ మూవీ చూసి చాలా ఆనందపడతారు సార్, ఫ్యామిలీతో వస్తారు సార్ ఈ మూవీకి అని ఆ ప్రొడ్యూసర్ని ఎలాగో అలాగో ఒప్పించి మా సినిమాకి ప్రొడ్యూసింగ్ చేయించేటట్టు చేసి మన మూవీని అయితే ముందుకు తీసుకురాగలుగుతామండి. కంపల్సరీ మీ అండదండలు కంపల్సరీ ఉండాలండి. నేను ఏ హీరోతో పోల్చుకోలేనండి, ఎందుకంటే మన ఫేస్ కట్అవుట్లు అంత కాదు. మెయిన్ టాలెంట్ అండి. ఈ టాలెంట్ ఉండి దేవుడు దయ ఉంటే కంపల్సరీ సక్సెస్ అవుతామండి. ఇదండి ఫైనలీ. జై జై కలమ్మ తల్లి.